వికసిత్ భారత్ మహిళలతోనే సాధ్యమని నమ్మిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారు మా కోసం చట్టసభల్లో మహిళలు కూడా ఉండాలని 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే మా కోసం బిల్లు తెచ్చారో దాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ మరియు ఇండి కూటమి మా ఆత్మ గౌరవాన్ని మా హక్కులని కాలరాసింది. అదేంటి మహిళలతో పెట్టుకుంటే రాజ్యాలకు కూలిపోయిన పురాణాలు చూసుకుంటే అట్లాంటి 70 కోట్ల మంది మహిళల ఆత్మ గౌరవాన్ని హక్కులని ఈ రోజు కాలరాసింది. రాబోయే రోజుల్లో మా హక్కుల గురించి మేము పోరాటం గట్టిగా చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ దొంగ ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూలరా. మహిళల పట్ల గౌరవ భావాన్ని నింపే విధంగా, అదే విధంగా రిజర్వేషన్ కేటగిరీలో అందరినీ కూడా చేర్చాలని చెప్పి, రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పి ఆ లక్ష్యంతో ముందుకు తీసుకుపోతున్న వేళ అరబ్ కంట్రీస్ ఉన్నాయో, ఏవైతే సౌదీ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా అదే పాలన ఇక్కడ అందించాలని చెప్పి ఇండి కూటమి పనిచేస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నాం.